కీరా దోశ ప్లేట్ ప్రెజెంటేషన్ యూజ్ చేస్తాను. సో చిన్న ఒక స్లైస్ తీసుకుంటున్నాం, అంటే కొంచెం ఒక 3 నుంచి 4 అంగుళాలు థిక్గా ఉండాలి. ఓకే, సో ఇక్కడ బాటంలో ఒక పావు అంగుళం గ్యాప్ వదిలేసి, సో దీనికి ఆపోజిట్ ఇక్కడ ఇది సెంటర్ పాయింట్. ఓకే, సో ఇక్కడ నుంచి స్కిన్ లేయర్ మనం పీల్ చేస్తాం. ఓకే, సో దాని తర్వాత మందంగా, సో మధ్యలో ఉన్న పల్ప్ ఉంది కదా, సో దాంట్లో నుంచి కూడా ఒక 2 లేయర్స్ అది కొంచెం పల్చగా తీస్తాం. ఓకే, అలాగే దాని ఎదురు ఆపోజిట్ లో ఉన్న సైడ్ లో కూడా సేమ్ అలాగే స్లైసెస్ ఓపెన్ చేస్తాం. ఓకే, ఇక్కడ స్టాప్ చేస్తాం. సో దీని తర్వాత సో కీర మీద కాబట్టి మనం ఈజీగానే తీయొచ్చు, కాకపోతే ఈజీగా కట్ కూడా అయిపోతుంది కాబట్టి జాగ్రత్తగా తీసుకోవాలి. ఓకే, సో ఇటువైపు 3 వచ్చేసాయి. సో ఇటువైపు కూడా రెండో వైపు కూడా ఇంకా 2. ఓకే, 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 సో మధ్యలో ఉన్న రెండింటిని మనం ఫోల్డ్ చేసేస్తాం. సో ఆల్రెడీ కీరా మనకి వెట్గా ఉంటుంది కాబట్టి ఈజీగా స్టిక్ అయిపోతుంది. సో అది కూడా ఎప్పుడంటే మనకు ఈ స్లైసెస్ అనేది పల్చగా ఉన్నప్పుడే ఆ ఫోల్డింగ్ ఈజీగా వస్తుంది. ఓకే, సో కొంచెం థిక్గా చేస్తే ఆ బెండ్ చేసేప్పుడు మనకు అది విరిగిపోతుంది. ఓకే, ఓ, సో ఇలా మనకి క్రౌన్ షేప్లో వస్తుంది. ఓకే, బాగుంది. ఓకే, సో ఇలా మనకు కావాల్సిన మనం పీసెస్ చేసుకొని ప్లేట్ డెకరేట్ చేసుకుంటాం. బాగుందండి, చాలా బాగుంది. ఏం చేస్తున్నారు? సో వేడివేడిగా వర్షాకాలం అనుకుంటున్నాం కదా, సో సూప్ తాగుతాం, దాంతోపాటు ఒక మొక్కజొన్న పొత్తు కూడా తింటే బాగుంటుంది. ఓ యా, సో అది దీంట్లో చేస్తున్నాను. ఓకే, క్యారెట్లో మొక్కజొన్న పొత్త. ఎస్, సో కొంచెం కోన్ షేప్లో ఉన్నది తీసుకుంటాం. సో ఇక్కడ గింజలు చూపించడానికి గ్రూవర్తో స్ట్రైట్ లైన్స్ అండి. నెక్స్ట్ ఇలా క్రాస్గా అండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు కదా. చాలా సింపుల్ అండి, న్యాచురల్గా కనిపిస్తుంది. లావుగా ఉన్న క్యారెట్ అయితే బాగుంటుంది, బాగా వస్తుంది. ఎస్ అండి, సో తీసుకునేప్పుడే కొంచెం పెద్ద సైజ్ క్యారెట్ తీసుకుంటే. ఓకే, చివర్లు కొంచెం ఇలా రఫ్గా కొంచెం ఘాట్లు పెట్టేస్తే పైన పీచ్ లాగా చూపించినట్టుగా ఉంటుంది. కొంచెం వాటర్లో వేస్తే అది కూడా విచ్చుకుంటుంది. ఓకే, ఓకే, ఇది చూడండి రాజు గారు. సో అయిపోవచ్చింది, ఆఫ్ చేసేనా? ఎస్, సో ఇక్కడ కొంచెం స్టెమ్లా ఉంటుంది కదా, సో అది చూపించడానికి కొంచెం ఇది కూడా ట్రిమ్ చేస్తున్నా. సో ఇలా ఒక రౌండ్ కొట్టేసుకుని ముందు కాడ. ఓకే, ఇలా చేసుకుని తినేయటం. సో వాటర్లో వేస్తుంటే ఇది ఇలా బెండ్ అవుతుంది కదా, మనకి స్టిఫ్ అవుతాయి కదా. వెరీ నైస్. సో చాలా సింపుల్ గా చేసుకోవచ్చు అండ్ చాలా న్యాచురల్ గా కూడా ఉంది. వెరీ నైస్ రాజు గారు. థ్యాంక్ యూ. కార్వింగ్ ఏం చేసి చూపిస్తున్నారు రాజు గారు? కీరాలో బఫెలో చేస్తుంది. గేదె. ఓకే, ఓకే, కొంచెం డార్క్ కలర్ ఉందండి. సో కొంచెం ఒకే సైజ్ లో అంటే కొంచెం లావుగా ఉండేటుంటే బాగుంటుంది. సో పై నుంచి కిందకి ఒకేలా ఉండేలా. ఎస్ అండి. సో ఇటువైపు హెడ్ చేస్తున్నాను. సో ఫస్ట్ ముందర ఇలా యూ షేప్లో కొమ్ములు వస్తాయి కదా. ఓకే, సో ఇటువైపు నుండి ఏం చేసి ఇక్కడికి వచ్చాక కొంచెం దగ్గరకు వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఇలా నోస్ అనమాట, నోస్ మౌత్ ఇక్కడ చూపిస్తాం. సో దాని తర్వాత సైడ్లోంచి దాని పక్క నుంచి స్కిన్ అది తీసేస్తే ఆ షేప్ అనేది మనకు తెలుస్తుందండి. ఎలివేట్ అవుతుంది. ఎస్. ఓకే, సో ఇలా వస్తుందండి. ఓకే, సో ఈ పార్ట్ మనం అంటే ఈ ఫేస్ పార్ట్ వదిలేసి తక్కిన భాగం మొత్తం మనం స్కిన్ తీసేసేయాలి.
ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ కొంచెం మనం ట్రిమ్ చేసుకుంటాం ఇక్కడ కొంచెం ఆ మెడ అలా మెడ దగ్గర. ఎస్ అండి, ఇటువైపు అలాగే రెండో వైపు కూడా, కింది వైపు కూడా. సో సింపుల్ గానే చేసుకోవచ్చు. ఆ ముందు హెడ్ పార్ట్ ఒకటి కొంచెం జాగ్రత్తగా అదొకటి మనం ముందు డ్రా డ్రా చేసుకున్నాం అనుకోండి, చేసుకుంటే మిగతాదంతా మిగతాదంతా ఈజీగానే వచ్చేస్తుంది. సో ఇక్కడ హాఫ్ మూన్ సర్కిల్లో అంటే హాఫ్ సర్కిల్ కొంచెం పీల్ చేసి తీసేస్తాం, అంటే స్కిన్ నోరు చేస్తున్నాం ఇక్కడ. ఓకే. సో ఇలా, సో అలాగే దాని కొంచెం పైన చిన్న హోల్స్లా చేస్తున్నాను, అంటే నోస్ చిన్న రంధ్రాలానే ఉంటుంది కదా. ఇక్కడ లవంగం పెడుతున్నాను, అలాగే కొమ్మలు ఉన్నాయి బట్ చెవులు లేవు కదా. అవునవును. సో దాని కొరకు స్కిన్లోంచి కట్ చేసుకోవాలి. సో ఇలా కట్ చేసి ఎడ్జ్ కొంచెం మనం ట్రిమ్ చేసుకోవాలి. సో ఈ రెండింటిని పెట్టడానికి ఇలా కొమ్మల పక్కన స్లిట్ ఇవ్వాలి. ఇలా స్లిట్ ఇచ్చేసి ఓకే ఇలా వచ్చేస్తుంది. రైట్, రెడీ. సో టైల్ పెట్టడానికి ఇక్కడ అవసరం అనుకుంటే పెట్టచ్చు. ఇలా మిరపకాయ తొడిమ. ఓకే. సో ఈ పాయింటెడ్ అనేది లోపలికి వెళ్తుంది. సో ఇలా సైడ్లో పెట్టచ్చు. దాని కింద ఇలా కుచ్చులా ఉంటుంది కదా, అదే. ఆల్రెడీ మీరు ఇంకో గేదెని చేసి పెట్టారా ఇక్కడ? ఎస్ అండి. కాళ్ళేవి రాజు గారు? సో కింద కూర్చుంది కదండి. ఓ కనపట్ల లోపలికి వెళ్ళిపోయాయా? మడతేసి, అంటే మనం కూడా అలా కూర్చున్నప్పుడు కాళ్ళలో మడతేసి కూర్చుంటాం కదా. యా, ఓకే. బాగుంది రాజు గారు. చాలా సింపుల్ గా అనిపించినా చూడడానికి కొంచెం ట్రై చేయాలి, కాకపోతే కొద్దిగా వెరైటీగా ఉంది. వెరీ నైస్. థ్యాంక్ యూ. టొమాటోతో కార్వింగ్ రాజు గారు? జస్ట్ ఆ ప్లేట్ డెకరేట్ చేస్తాం. ప్లేట్ డెకరేట్ చేస్తారా? ఓకే. బోర్డు ఇస్తారా? ఓకే. క్వార్టర్ పీసెస్ కట్ చేసుకొని మనం పెటల్స్లా తయారు చేస్తున్నాను. ఓకే. ఓకే. సో ఒక దాంట్లో ఇలా 4 పీసెస్ చేసేసుకొని, సో మధ్యలో ఇలా చిన్న వీ షేప్. తర్వాత దీన్ని మనం ఇలా బోర్డు మీద పెట్టేసి స్కిన్ పీల్ చేస్తున్నాం. మొత్తం తీసేయాలా? హాఫ్ వరకు. ఓకే. తర్వాత దాన్ని ఇలా మనం బెండ్ చేస్తే మనకు ఈ షేప్లో వస్తుంది. ఓ లోపల ఏదో చిన్న ఇది ఉన్నట్టు బయటికి ఆ లీఫ్. ఎస్ అండి. సో అన్ని మనం అలా రెడీ చేసి పెట్టేసుకొని అలా రౌండ్గా అరేంజ్ చేసుకోవాలి. ఓకే. ఓకే. సో కొన్ని మొగ్గలు మనకి అప్పుడప్పుడు ఒకరే ఎక్కువ ఇచ్చుకుంటుంది కదా, అలా అన్నమాట. సో కొంచెం హైబ్రిడ్ టొమాటో అయితే బాగుంటుంది కదా. అది కూడా కొద్దిగా పొడవుగా ఉన్నది. పొడవుగా ఉండాలి, అంటే ఓవెల్ షేప్లో ఉండాలి, కొంచెం గట్టిగా ఉండాలి. అప్పుడు అది బాగా స్టాండ్ అవుతుంది. ఎస్. సో ఇది కూడా మనం కట్ చేసుకున్నాక కొద్దిగా వాటర్లో వేసుకోవచ్చా రాజు గారు? వేసుకోవచ్చు అండి. చల్లటి నీళ్ళలో వేసుకుంటే కొంచెం స్టిఫ్గా అవుతుందా? సో ఇలా బోర్డు మీద కట్ చేసుకుంటే మనకు కొంచెం కింద నుంచి కూడా కొంచెం గ్రిప్ ఉంటుంది. ఆపోజిట్ డైరెక్షన్ లో పెడితే మనకి అదొక ఫ్లవర్ లాగే ఉంది యాక్చువల్గా. ఎస్.